తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలా పడితే అలా టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుండదని తేల్చి చెప్పింది. తత్కాల్ కోటాలో టికెట్లను రైల్వే స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ల దగ్గర కానీ ఆన్లైన్ లేదా యాప్లలో బుక్ చేసుకోవాలంటే షరతులు వర్తిస్తాయని ప్రకటన చేసింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇంతవరకు తత్కాల్ టికెట్లపై రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఏంటి, అది సామాన్యుడికి వరమా శాపమా, ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్ దేశంలోనే అతిపెద్ద రవాణా సేవలను అందిస్తున్న నెట్వర్క్. బస్సులు, కార్లు ఎన్ని ఉన్నప్పటికీ రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ప్రయాణికులు. దీనికి కారణం ధరలు తక్కువ, సౌకర్యవంతమైన ప్రయాణం అని భావిస్తారు. అయితే అర్జెంటుగా ఏదైనా పని మీద ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా టికెట్ బుకింగ్ చేసుకొని వారికి ఈ తత్కాల్ టికెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో చాలా మంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిని నివారించవచ్చని భావిస్తోంది. తత్కాల్ కోటాలో రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే 2025 మే 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. కౌంటర్లలో టికెట్ బుకింగ్ చేసుకునేవారు జిరాక్స్ లేదా ఒరిజినల్ ఆధార్ కార్డును బుకింగ్ ఆఫీసర్లకు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి కూడా ఈ షరతులు వర్తిస్తుంది. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ యాప్లో ప్రొఫైల్లోకి వెళ్ళి ఆధార్ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు వెంటనే ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నెంబర్కు వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ను నమోదు చేయడంతో కేవైసీ పూర్తవుతుంది. బుకింగ్ సమయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే కౌంటర్లలో వెళ్ళి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ను కూడా మీతో పాటు తీసుకెళ్లాలి. బుకింగ్ అధికారులు టికెట్ వివరాలు పొందుపరిచే సమయంలో ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని చెబితేనే టికెట్ బుక్ అయ్యేలా కొత్త రూల్స్ తీసుకువచ్చారు. ఇలా చేయడం వల్ల బుకింగ్ సమయంలో ఓటీపీ బెస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే నిజంగా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తే ప్రయాణిస్తున్నారా లేక ఏజెంట్లు ఎక్కువ టికెట్లు బుక్ చేసుకుని వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారా అన్నది తెలిసిపోతుంది. 2025 జనవరి నుంచి మే వరకు 2.9 లక్షల అనుమానాస్పద పిఎన్ఆర్లను గుర్తించారు రైల్వే శాఖ అధికారులు. ఇవి తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలో యాక్టివ్ అయినట్లు గుర్తించారు. తద్వారా నిజమైన ప్రయాణికుడికి టికెట్ బుకింగ్ చేసుకునే వీలు లేకుండా అయిపోయిందని భావించారు. ఈ 6 నెలల వ్యవధిలో 2 కోట్లకు పైగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ఫేక్ అకౌంట్లను గుర్తించేందుకు ఏఐ ద్వారా బాట్స్ను గుర్తిస్తున్నారు. ఆధార్ కార్డుతో లింక్ అయిన అకౌంట్లకు తత్కాల్ బుకింగ్ సమయంలో విండో ఓపెన్ అయిన 10 నిమిషాల వరకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఐఆర్సీటీసీ ఏజెంట్లు టికెట్ బుక్ చేసుకోకుండా చూస్తారు. తొలి 10 నిమిషాల తర్వాత ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన ఏజెంట్లకు అవకాశం కల్పిస్తారు. తద్వారా సామాన్యుడికి మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు రైల్వే అధికారులు. ఇక సర్వర్ సమస్యలను కూడా అధిగమించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లను చేస్తుంది. కంటెంట్ డెలివరీ నెట్వర్క్, యాంటీ బాటిల్ సిస్టమ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీ సర్వర్ ఇష్యూలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తుంది. తద్వారా బుకింగ్ ప్రాసెస్ సులభతరం చేస్తుంది. అంతేకాకుండా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్న సమయంలో వెయిటింగ్ లిస్ట్ పడినట్లయితే రైలు బయలుదేరే ముందు వరకు అవి కన్ఫర్మ్ కాకపోతే రీఫండ్ కోసం స్టేషన్ బుకింగ్ కౌంటర్ల దగ్గరకు వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు మాత్రమే డబ్బులు రీఫండ్ అవుతుంది. ఇది ఇండియన్ రైల్వే సరికొత్తగా తీసుకువచ్చిన రూల్స్. దీని ఇంప్లిమెంటేషన్ సమయంలో ఎలాంటి పరిస్థితులు, సమస్యలు తలెత్తుతాయో వేచి చూడాలి.